తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. నిన్న రాత్రి ఆర్టీసీ జేఏసీ నాయకులతో ప్రభుత్వ చర్చలు విఫలం కావడంతో సమ్మె అనివార్యంగా మారిందని జేఏసీ నేతలు చెబుతున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు యూనియన్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తమ న్యాయపరమైన డిమాండ్ల పరిష్కారానికి చొరవ చూపాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ సమ్మెకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టారు. తెలంగాణలో నిరవధిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. నిన్న రాత్రి జరిగినటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో అధికారులతో జరిగిన చర్చలు విఫలమైనట్టుగా కూడా వీళ్ళు కార్మికులు ప్రకటించారు. సో దీనికి సంబంధించి ప్రస్తుతం మనం జేబీఎస్ కంటోన్మెంట్ బస్ డిపో వద్ద ఉన్నాము. ఇక్కడ కార్మికులు ఒక్క బస్సు కూడా బయటకు వెళ్ళనీయకుండా కార్మికులు ఇక్కడ విధుల్లో చేరకుండా తమ యొక్క నిరసనను అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. శాంతియుతంగా మేము నిరసన చేస్తూ ఉన్నాము, చట్ట ప్రకారం మాకున్నటువంటి హక్కు ప్రకారం మేము నిరసన చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. కొంతమంది ఇక్కడ నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ యొక్క ఈ సమ్మె చేస్తా ఉన్నారు, దీనికి సంబంధించి సో ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటుంది, మీరు ప్రభుత్వంతో నిన్న ఏం చెప్పారు? వాస్తవంగా ప్రభుత్వంతో చర్చలు జరిగిన ప్రభుత్వం ఒక కమిటీ వేశారు, ఐఏఎస్ కమిటీ అని వేయడం జరిగింది. నలుగురు కమిటీ వేశారు. అందులో వైవి నాగిరెడ్డి గారు మా ఆర్టీసీ ఎండీ కూడా కమిటీ మెంబర్ కాబట్టి కమిటీ చర్చలకు పిలవడం జరిగింది. చర్చలు 6 గంటలకు చర్చలు జరగడం జరిగింది. మీ ప్రధానమైన డిమాండ్లు ఏమంటాడు? 32 డిమాండ్లతో వాళ్ళకు లెటర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు చదువుకున్నారు. మళ్ళీ ఒక 15-20 నిమిషాల తర్వాత మళ్ళీ రావడం జరిగింది. జరిగిన తర్వాత మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి చెప్పండి అని చెప్పారు. మీరు ఏం చేస్తారో సార్ అవే చెప్పండి అని అడిగినాం. మీరు మా అధికారులతో అడగండి, లేకుంటే ప్రభుత్వంతో అడగండి, మీరు ఏం చేస్తారో చెప్పండి సార్, మాకు 32 కూడా ఇంట్రెస్ట్ అని చెప్పాం. ఓ 10 పెట్టండి, ఓ 10 టిక్ పెట్టాం. ప్రభుత్వంలో విలీనం చేయండి, మాకు యూనియన్లు పునరుద్ధరించండి, ఈ పిఎస్కేలు ఇవ్వండి, మరి 2017 2021 మళ్ళీ అదేవిధంగా రిటైర్మెంట్ కార్మికులకు 2011 కోట్లు ఏమంతా 211 వాళ్ళకి డబ్బులు ఇమ్మీడియట్లీ ఇవ్వండి. అట్లా వద్దు సార్, అందరికి ఒకేసారి డబ్బులు ఇవ్వండి, ఎంతమంది రిటైర్మెంట్ ఉన్నారో అందరికి ఒకేసారి డబ్బులు ఇవ్వండి అని చెప్పడం జరిగింది. లేకుంటే వాళ్ళు రిజర్వ్కి ఒకసారి ఇద్దామన్నారు. మాకు గొడవలు పెట్టాలని ప్రభుత్వం చూస్తే దాన్ని వ్యతిరేకించడం, దాన్ని ఎండీ గారు గౌరవ ఎండీ గారు మా మాట విధి దాన్ని రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు మేము ఈ సమ్మెకు పోవడం కారణం ఎండీకి ప్రజలు కూడా చెప్పడం 45 డేస్ కింద సమ్మె నోటు ఇచ్చినాం, ప్రజలకు అప్పీల్ చేసినాం. లేబర్ కమిషనర్ దగ్గర మూడు సార్లు చర్చలు జరగడం, ఈ చర్చలకు మా అధికారులు కానీ ప్రభుత్వం తరఫున కూడా ప్రతినిధి రాలేదు. చర్చలు కన్క్లూజ్ అయిన లేబర్ కమిషనర్ గారు కన్క్లూజ్ చేసి మాకు లెటర్ ఇవ్వడం జరిగింది. మాకు మాస్టర్ కూడా పంపారు. చర్చలకు పోయిన నాయకులకు అటెండెన్స్ కూడా ఇస్తారు. ఆ విధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్గా మా పని 1963 యాక్ట్ ప్రకారం పోయినాం. కాబట్టి ఈ సమ్మె ఇల్లీగల్ అని చెప్తుంది. ఇది లీగల్. ఎస్మా చట్టం కానీ ఏ చట్టాలు పెట్టినా భయపడేది లేదు. కార్మికులకు అప్పీల్ చేస్తున్నాం. మనకు బాధ ఉంది, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు బిడ్డల లెక్క, మీరు తండ్రి లెక్క పిలిచి చర్చలు చేయండి, మేము రెడీ ఉన్నాం. తెలంగాణ ప్రజలు కూడా అప్పీల్ చేస్తున్నాం. ఇది ప్రభుత్వ రంగ సంస్థ, దీన్ని ప్రైవేటీకరణ చేస్తారు. ప్రజలు అడ్డుకొని ఆర్టీసీ కార్మికులకు ప్రజలకు న్యాయం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. చెప్పండి, ప్రధానంగా మంత్రి పొన్నం ప్రభాకర్, రవాణా శాఖ మంత్రి ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ మీ సమస్యల పరిష్కారానికి సంబంధించి చొరవ చూపిస్తున్నారా? మీరు ఆయన దృష్టికి తీసుకెళ్తే ఆయన ఏమంటా ఉన్నారు? పొన్నం ప్రభాకర్ గారు మా మంత్రి గారు, వారికి స్పెషల్గా మేము థ్యాంక్స్ చెప్తున్నాము. ఆయన ఎప్పుడు దర్వాల కుళ్ళు ఉన్నాయని కానీ చర్చలకు విలువలేదు, ఏ రోజు కూడా చర్చలు విలువలేదు. ఈ పొన్నం ప్రభాకర్ మంత్రి అయిన నుంచి 2 సార్లు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అప్పుడు 3 మెన్ కమిటీ వేశారు. ముఖ్యమంత్రి దగ్గర మేము తీసుకుపోతాం, రిప్రజెంటేటివ్ చేపిస్తాం. పూనంలో సాంబశివరావు గారు మాట విని మేము సమ్మె క్లోజ్ చేసుకున్నాం. ఆ రోజు వాళ్ళ దగ్గర కూడా ఈ సమ్మె నోటీస్ తీసుకుపోతే అసలు విధి విధానాలు ఇవ్వలేదు. మీ ఆర్టీసీ అధికారులు ఒక్కరోజు కూడా మాకు చర్చలకు పిలవలేదు, మాకు క్యాబిన్ కూడా తయారు చేయలేదు. ఆర్టీసీ ఆఫీస్కి పోతే కూడా మనం ఎవరు విలువేయలేదు. మేము ఇది అసలు ఆ కమిటీ ఏందో మాకు కూడా తెలియదు అని చెప్పడం జరిగింది. ఈ సమ్మె అనేది ప్రభుత్వానికి తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. ఇప్పటికైనా రవాణా శాఖ మంత్రి గారు పిలిచి చర్చలు చేయమను. మంత్రి ఉన్నాడు, ఆయనే బాధ్యత తీసుకోవాలి. ఏ శాఖ మంత్రి ఉన్నారో వాళ్ళే తీసుకోవాలి. ఇప్పుడు ఈ సమ్మె ఎన్ని రోజులు కొనసాగబోతా ఉంది? దీనికి సంబంధించి మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతా ఉంది? ఎన్ని రోజులు జరిగేదనే ప్రభుత్వం చెప్పాలి. మేము సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇస్తామన్నామని ఆర్టీసీ కార్మికులు చెప్తున్నారు. కాబట్టి లీడర్లు ఏం చేయలేరు. ఎన్ని రోజులనే ప్రభుత్వం చర్చలు చేయాలి. సమ్మె మా ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడే సమ్మె క్లోజ్ చేస్తాం. సమ్మె కంటిన్యూ ఉంటుంది. సార్, కొంతమంది కార్మికులు కూడా ఉన్నారు, కార్మికులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పండి, మీరు అంటే ఈ యొక్క సమ్మె చేస్తూ ఉన్నారు, దీనికి సంబంధించి ఆల్రెడీ నిన్న చర్చలకు కూడా మీ నాయకులు వెళ్ళడం జరిగింది, చర్చలు విఫలమైన కూడా చెప్పడం జరిగింది. సో ఎట్లా ముందుకెళ్ళబోతా ఉన్నారు, మీ ఏం చెప్పబోతా ఉన్నారు? తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ ఆర్టీసీ కార్మికులకు అన్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే న్యాయమైన డిమాండ్లే అవి మీ డిమాండ్లు నెరవేరుస్తామని మీరు మేనిఫెస్టోలో ఏవైతే పెట్టినరో అవే మేనిఫెస్టోలో పెట్టిందే ఈరోజు మేము అడుగుతున్నాం. మీరు 2.5 సంవత్సరాలు అవుతుంది ఆర్టీసీ ప్రభుత్వం గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు మా సమస్యలను పరిష్కరించలేదు.
ఆల్రెడీ మేము లీగల్గానే పోతున్నాం. 2025లో కూడా మా జేఏసీ నాయకులు లీగల్గా సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఏంటంటే పరిస్థితులు బాగలేవు, ఇప్పుడే కదా ప్రభుత్వం వచ్చింది, దీని మీద టైం తీసుకుంటామని ఒక 4 నెలలు టైం ఇవ్వండి అంటే 4 నెలలు పోయింది, 6 నెలలు అయింది, సంవత్సరంగా వస్తుంది. మళ్ళీ 42 రోజుల క్రితము మళ్ళీ సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. సమ్మె నోటీస్ ఇస్తే 42 రోజుల నుంచి చర్చలకు పిలవకుండా సమస్యలను పరిష్కరించాలనుకుంటే చర్చలకు పిలిచి సమస్యను పరిష్కరించేవాళ్ళు. నిన్నటి వరకు ఏమనకుండా ఉండి నిన్న పిలిచి మళ్ళీ మాకు 4 వారాలు గడువు ఇవ్వండి అని అనడం, ఇది మొత్తం కాలయాపనకు మాత్రమే. కాలయాపన చేయడానికి ప్రభుత్వం చేస్తుంది. దయచేసి ప్రభుత్వానికి ఒకటే అప్పీల్ చేస్తున్నాము, మేము కూడా మీ పిల్లలమే, ఆర్టీసీ కార్మికులం కూడా మీ పిల్లలమే, మేము ఓట్లు వేసినాము. ఇప్పుడైతే ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ పెట్టి మంచిగా సక్సెస్ అవుతుంది అని చెప్పినారో, 24 గంటల్లో మహాలక్ష్మి స్కీమ్ పెట్టినరు, సక్సెస్ చేస్తున్నాం కదా, ఆర్టీసీ కార్మికులమే కదా. ఈరోజు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కాబట్టి మా జీతభత్యాలు పెరగాలి. ఇప్పుడు మా జీతభత్యాల గురించి మేము కొట్లాడుతున్నాం. ఈరోజు ఈ సమ్మె ఖచ్చితంగా ప్రభుత్వమే మమ్మల్ని ఈరోజు సమ్మెకు తోసింది. మా డిమాండ్లు ఏంటంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, యూనియన్లను రీఆర్గనైజేషన్ చేయాలి, ఆర్టీసీలో రిక్రూట్మెంట్ కావాలి, తర్వాత ఈ ప్రైవేట్ వెహికల్స్ను ఆర్టీసీ తీసుకొని ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్లతోనే కొనసాగించాలి. మా డిమాండ్లు ఈ డిమాండ్లకు మాత్రమే మేము ఈరోజు ఈ సమ్మెకు దిగాము. ఖచ్చితంగా ఈ సమ్మె అనేది కొనసాగుతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఎప్పుడు చర్చలకు పిలిచినా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కార్మిక జేఏసీ నాయకులు, కార్మికులు, ఆర్టీసీ కార్మికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ శ్రవణ్తో రాజు న్యూస్, జూబ్లీ బస్టాండ్ నుండి.